ఏంటి అంటే పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏంటిది? భాగం లైక్ ఎలా, ఇప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు, 100 రూపాయలు ఉన్నాయి, వాళ్ళిద్దరు ఎలా పంచుకుంటారు? ఇచ్చిన రేషియోలో పంచుకుంటారు. అంటే వీడి కొంత తీసుకుంటాడు, వీడి కొంత తీసుకుంటాడు. పార్ట్నర్షిప్ ఎప్పుడు ఒకటితో ఉండదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఉంటే అది పార్ట్నర్షిప్ అవ్వదు, మినిమం ఇద్దరు ఉండాలి, అప్పుడే పార్ట్నర్షిప్. వచ్చిన దాంట్లో వీళ్ళు తీసుకునే అమౌంట్ని మనం పార్ట్నర్షిప్ అంటాం. సో కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, కొన్ని పేర్లు ఉన్నాయి. సో ఏందయ్యా అంటే ఒకటి సింపుల్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఏందయ్యా అంటే అందరూ సేమ్ మనీ ఇన్వెస్ట్ చేయడం. అంటే అందరూ 10,000 ఇన్వెస్ట్ చేయడం. కాంపౌండ్ పార్ట్నర్షిప్, విడివిడిగా ఇన్వెస్ట్ చేయడం. అంటే అలా 2,000, 3,000, 4,000 అలా ఇన్వెస్ట్ చేయడం. సో రెండు ఉంటాయి పదాలు. ఏమంటాయా అంటే పార్ట్నర్షిప్స్లో 2 రకాల పార్ట్నర్స్ ఉంటారు మనకి. ఎవరైనా అంటే యాక్టివ్ పార్ట్నర్, మనతో పాటు ఉండి డబ్బుల్లో లాభ నష్టాల్లో మనతో పాటు ఉంటాడు. స్లీపింగ్ పార్ట్నర్ అంటే నిద్రపోవడం అనుకునే పార్ట్నర్ కాదు. స్లీపింగ్ పార్ట్నర్ ఎవరయ్యా అంటే వాడు ఓన్లీ డబ్బులు మాత్రమే పెడతాడు, కంపెనీకి లాస్ వచ్చినా నష్టం వచ్చినా వాడు పట్టించుకోడు, కంపెనీ మ్యాటర్స్లోకి రాడు, వీడు అసలు కనపడ్డు స్లీపింగ్ పార్ట్నర్. సో ఇది ఇప్పుడు కొన్ని మనం బేసిక్ టర్మ్స్ తెలుసుకుని లెక్కలోకి వెళ్ళిపోదాం. బేసిక్ టర్మ్స్ ఏంది అంటే ఐ అంటే ఇన్వెస్ట్మెంట్, పి అంటే ప్రాఫిట్, సి అంటే క్యాపిటల్, ఎంత డబ్బులు పెట్టాము అని. ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేసాం, దాంట్లో అంత ఇన్వెస్ట్ చేసామని. ప్రాఫిట్ అంటే ఎంత లాభం వచ్చింది, క్యాపిటల్ అంటే ఎంత ఇన్వెస్ట్ చేసామని. టీ టైం పీరియడ్. ఇప్పుడు చూద్దాం లెక్కలు. ద సమ్స్ ఆన్ రిలేషన్ బిట్వీన్, ఫస్ట్ మనం రిలేషన్ బిట్వీన్ ప్రాఫిట్, క్యాపిటల్ అండ్ టైం చూసుకుందాం. ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది ఒక లెక్క చూద్దాం మనం. XYZ ఇన్వెస్టెడ్ 4,000, 6,000, 8,000 in a business. They invested the money for 3, 2 and 4 years respectively. 3, 2 and 4 years respectively. And the total profit is 56,000. ఇది XYZ. అండ్ వాట్స్ ద షేర్ ఆఫ్ Y ఇన్ ప్రాఫిట్. ఎలా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టైం, ఈ రెండు మల్టిప్లై చేసుకునే ప్రాఫిట్ వచ్చేది. కాబట్టి కామన్ టర్మ్స్ కొట్టేయాలి, రెండిట్లో సేమ్ ఉన్నవి అంటే అన్నింటిలో సేమ్ ఉన్నవి కొట్టేసా. ఓకే, ఇప్పుడు అన్నింటిలో సేమ్ ఏముందో చూడు. 4 3 12, 6 2 12, 8 4 32. సో అన్నింటిలో కామన్ ఏ ఎక్కువ ఉంది? 4 ఎక్కువ ఉంది. 3 8. సో ఇప్పుడు చూద్దాం. టోటల్ కనుక్కోవాలి మనం ఫస్ట్. ఎందుకు? టోటల్ ప్రాఫిట్ కదా. 8 + 3 11, 11 + 3 14, అంటే 14 పార్ట్లు 5,56,000 అంట. సో అడిగింది ఎవరి పార్ట్? వై షేర్. వై అంటే అంత 3 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 14 56 ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు. అంటే ఇక్కడ కూడా 4 వేసుకుంటాం. 3 4 12, పక్కన 3 సున్నాలు. సో మన ఆన్సర్ అంతా 12,000. ఓకే, ఇచ్చిన దాన్ని ఫస్ట్ టోటల్గా ఈక్వల్ చేసుకోండి. ఎందుకు? టోటల్ ప్రాఫిట్ కాబట్టి 14 56,000. 14 56 ఎన్నిసార్లు పోయిద్ది? 4 సార్లు పోయిద్ది. అంటే 3కి కూడా ఇంటూ 4తో మల్టిప్లై చేయాలని అర్థం. 3 4 12, 12,000 మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ సమ్. మనకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, ప్రాఫిట్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అడిగాడనుకో టైం బై ప్రాఫిట్ అలా వేసుకుంటాం రేషియో. లేదా ఇన్వెస్ట్మెంట్ అడిగాడనుకో ప్రాఫిట్ బై టైం అలా తీసుకుంటాం. ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రాఫిట్ బై టైం. సో వీటి మీద కొన్ని లెక్కలు ఇస్తూ ఉంటాడు. 3 పార్ట్నర్స్ ABC in the business. Profit in the ratio is 8:7:5, and they invested their capital for 7 months, 8 months and 14 months. What was their capital? అంటే క్యాపిటల్ అంటే ఏంటిది? ఇన్వెస్ట్మెంటే, రెండు ఒకటే. అంటే మనం ఏం చేయాలి? బై చేసుకోవాలి. ఎందుకు? మనం అదే కదా, ఇన్వెస్ట్మెంట్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. ప్రాఫిట్ బై టైం 8/7/7/8:5/14. ఇలా ఉన్నప్పుడు ఏం చేసుకోవాలి మనం? వీటికి ఎల్సిఎం చేసుకోవాలి. 7, 8, 14లో పోయే పెద్ద నెంబర్ ఏంది? 56. ఇప్పుడు 56 7 ఎన్నిసార్లు పోయిద్ది? 8 times. 8 × 8 64. ఇంక 56తో మనకు పని లేదు, జస్ట్ చేసిన తర్వాత ఈ రేషియో కోసం మనం రాస్తున్నాం.
56 7 ఎన్నిసార్లు పోయిద్ది 8. 56 8 ఎన్నిసార్లు పోయిద్ది 7. 7 into 7 49. 56 14 ఎన్నిసార్లు పోయిద్ది 4 times. 4 into 5 20. 64 49 20 వచ్చింది మనకి. వాడు అడిగిన రేషియో, ఇన్వెస్ట్మెంట్ రేషియో 64 49 20. జస్ట్ ఏం లేదు, ఇచ్చిన వాడేమో ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటిది? ప్రాఫిట్ బై టైం. ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఇచ్చాడు, టైం కనుక్కున్నాం మనం, అంతే. ఓకే, అది మనం చేసింది. ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు కాన్సెప్ట్ ఏందా అంటే రెండో కాన్సెప్ట్, వెన్ సమ్వన్ ఈజ్ జాయిన్డ్ ఆర్ లెఫ్ట్. అంటే ప్రాఫిట్లో అందరూ ఉంటారు కదా, ఇప్పుడు దాన్ని ఏమంటాం, బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందరూ మొత్తం ఉంటారు, కొంతమంది జాయిన్ అవుతుంటారు, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ కాన్సెప్ట్లో లెక్కలు ఎలా చేయాలో చూద్దాం. A and B are entered in the partnership with the 25,000. A and B are entered in the partnership with 25,000 and 50,000 respectively in a company for a year. After 7 months, C get into the partnership with 30,000. అంటే వీళ్ళిద్దరు 7 months ఉన్నారు. సి 7 months తర్వాత వచ్చాడంటే ఒక ఇయర్లో ఎన్ని మంత్స్ ఉన్నట్టు? తను 5 months ఉన్నట్టు, అది మనం గుర్తుండాలి. ఓకే, ఆఫ్టర్ 7 months సి గెట్, ఓకే, ఏ విత్డ్రాస్ హిస్ కాంట్రిబ్యూషన్ ఆఫ్టర్ 9 months. 9 months తినున్నాడు అని అర్థం, అంటే తిను 9 months ఉన్నాడు. ఇంకా ఏ విత్డ్రాస్ హిస్ కాంట్రిబ్యూషన్. వాట్ కుడ్ బి ద సి షేర్ ఇన్ ద ప్రాఫిట్ అజ్యూమింగ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 3,900. సో ఇలా ప్రాఫిట్ మొత్తం 900, 3,900 వచ్చిందంట. బి గురించి ఏం లేదు కాబట్టి బి సంవత్సరం మొత్తం ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కామన్గా ఉన్న టర్మ్స్ కొట్టేద్దాం. ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు, 50,000, ఈ 3 సున్నాలు, ఈ 3 సున్నాలు కొట్టేద్దాం. ఇంకే ఎక్క మిగిలింది? 5 ఎక్క మిగిలింది. 5 6లు, 5 10లు, 5 5లు కొట్టేసాం. 5 9లు 45, 12 10లు 120, 6 5లు 30. మళ్ళీ 5 ఎక్కం కొట్టేయచ్చు, లేదు అంటే అంతే. 5 ఎక్కం, 5 6లు, 5 24లు, 5 9లు. ఇప్పుడు 3 ఎక్కం, 3 3లు, 3 8లు, 3 2లు. ఎంత వచ్చింది? సో రేషియో ఎంత వచ్చింది? సో వాడు ఏమన్నాడు? టోటల్ ప్రాఫిట్ అంటే ఎంత? ఈ 13 parts, 3 + 8 11, 11 + 2, 13 parts ఎంతకి ఈక్వల్ అన్నాడు? 3,900కి ఈక్వల్ అన్నాడు. అప్పుడు ఏ షేర్ అడిగాడు? సి షేర్ అడిగాడు. 2 parts మనకు కావాలి. 13 parts 3,900కి ఈక్వల్ అన్నప్పుడు 2 parts వాల్యూ ఎంత? 13 దీంట్లో ఎన్నిసార్లు పోయిద్ది? 3 times పోద్ది. అంటే ఒక పార్ట్ వాల్యూ 300, 2 parts వాల్యూ ఎంత అయింది? 600. అంటే సి యొక్క వాల్యూ 600 అనమాట మనకు వచ్చే ఆన్సర్. ఓకే, అలా చేయాలి ఈ లెక్కలు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే, ఆ కాన్సెప్ట్ అయిపోయింది. ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ క్యాపిటల్. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఒకడు ఉంటాడు 6 నెలలకి ఎంత పెట్టుకుంటాడు, మళ్ళీ అందులోంచి ఒక 2,000 డిక్రీజ్ చేసేసి మిగతా 6 నెలలకి ఆ వాల్యూ పెట్టుకుంటాడు అని, అట్లా ఉంటాయి క్వశ్చన్స్. ఆ లెక్కలు ఎలా చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలో చూద్దాం. సో ఈ మోడల్ ఎలా చేయాలో చూద్దాం. 3 partners X, Y, Z are started the business with 40,000, 38,000 and 30,000. సో ఆఫ్టర్ 6 months అంటే 6 months దాకా ఈ అమౌంట్ కంటిన్యూ చేశారని అర్థం. ఆఫ్టర్ 6 months ప్లస్ వేసుకుంటాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్టర్ 6 months X and Z made additional investment of 20,000 and 15,000 respectively. అంటే 6 months దాకా ఇదే అమౌంట్ వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారని అర్థం. సో దీని తర్వాత ఎంత ఇన్వెస్ట్మెంట్ ఇంక్రీజ్ చేశారన్నారు? ఏ ఏమో 20,000, అంటే 40,000 20,000 కలుపుకుంటాం. 60,000 into 6 ప్లస్ ఈడ 15,000 అంట. 38కి 15 కలుపుకుంటే ఎంత? 53,000 ఇంటూ 6 ఉంది కదా ఇంటూ, ఇది హాఫ్ ఇయర్కి 6 monthsకి, ఒక ఇయర్ మాత్రం వీళ్ళు చేశారు. ఒక ఇయర్లో ఎన్ని హాఫ్ ఇయర్లు ఉంటాయి? 2.
ఒక ఒక 6 నెలలు దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, దాని తర్వాత నెక్స్ట్ 2000 కలుపుకొని 20,000 కలుపుకొని ఇంత ఇన్వెస్ట్మెంట్ చేశారు మిగతా 6 నెలలకి. ఇది సేమ్. జడ్ గురించి వాడేం ఇవ్వలేదు. సారీ, ఇన్వెస్ట్మెంట్ చేసి ఇది వైకి కాదు, జడ్కి 15 కలుపుకున్నాం. అంటే దీనికి 6 నెలలు ఉన్నాడు, దీని తర్వాత దీనికి 15, దీనికి కాదు సారీ, దీనికి 15 చేసుకున్నాడు దీనికి, అంటే 45 అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఏం చేశాడంటే ఈ 38,000 ఉంది కదా బి విత్డ్రా చేసుకున్నాడు. విత్డ్రా అంటే ఏం చేసుకోవడం, తగ్గించుకోవడం. అంటే ఫస్ట్ 6 నెలలకు 36,000 ఇచ్చాడు, నెక్స్ట్ 6 నెలలకి 8,000 విత్డ్రా చేశాడు అంట. 38,000 నుంచి 8,000 తీసేస్తే ఎంత, 30,000 మిగతా 6 నెలలకు ఉంటున్నాడు. సో కొంత ప్రాఫిట్ వచ్చిందంట తనకి. ఇప్పుడు ఇది మొత్తం నీట్గా రాద్దాం. ఎక్స్ ఏమో ఫస్ట్ 6 నెలలకి 40,000తో 6 నెలలు ఉన్నాడు, తర్వాత 20,000 పెంచుకున్నాడు నెక్స్ట్ 6 నెలలకి. ఇంటూ వై ఏమో ఫస్ట్ జడ్ రాసుకున్నాం, 30,000 పెట్టి ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకున్నాడు 6 నెలల వరకు, దాని తర్వాత 15,000 ఇంక్రీజ్ చేసుకున్నాడు. 15,000 ఇంక్రీజ్ అంటే 45,000 ఇంక్రీజ్ చేసుకుని నెక్స్ట్ 6 మంత్స్కి పెట్టుకున్నాడు. వై ఫస్ట్ 38,000 పెట్టుకుని 6 నెలలు ఉంచుకున్నాడు. కానీ దీని తర్వాత ఏమైంది, 38,000 పెట్టుకుని 6 నెలలు ఉంచుకున్నాడు. దీని తర్వాత ఏంది, ఇది 8,000 విత్డ్రా చేసుకున్నాడు. 8,000 విత్డ్రా అంటే 30,000 పెట్టి మిగతా 6 నెలలు ఉన్నాడు. ఓకే, ఇంక ఇచ్చిన క్వశ్చన్ ఏంది అంటే టోటల్ ప్రాఫిట్ ఈస్ 38,880 రూపీస్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ వై, వాట్ ఈస్ ద టోటల్ షేర్ ఆఫ్ వై అని అడిగాడు. అంటే వై వాల్యూ మనం కనిపెట్టాలి. ఇప్పుడు కామన్గా ఉన్నాయి, అన్నిట్లో కామన్గానే చూద్దాం. ఇదిగో ఈ 3, ఇదిగో ఈ 3 సున్నాలు కొట్టేసాం. ఇంకా అన్నిట్లో పైన కామన్గా ఉంది 6, ఈ 6 కామను. ఇంట్లో కిందట్లో ఈ 6 కామను. ఇంకా ఇదిగో ఈ 3 సున్నాలు కామను, 3 సున్నాలు. ఇంకేం మిగిలినవి చూద్దాం. 40, 60 ఎంత, 2 ప్లస్ చేసుకుంటే 100, 38, 30, 68. ఇంకా 30 ప్లస్ 45, 75 ఎంత ఉన్నాయి. సో వీటికి కామన్గా పోయే నెంబర్ ఏమన్నా ఉందా, లేదు, ఎక్కడ కనపడాల. సో ఈ ప్లస్ మనకి ఇంపార్టెంట్, ఈ ప్లస్లే మనకి ఇంపార్టెంట్. జాయిన్ అయినప్పుడు, లెఫ్ట్ అయినప్పుడు. వాడేమన్నాడు, టోటల్ ప్రాఫిట్ అంటే ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేసుకున్నాం అనుకో, చూద్దాం. 5, 8, 13, 13 ప్లస్ 0 యూనిట్ ప్లస్ రాస్తున్నా 3 కదా. ఇప్పుడు 7 ప్లస్ 6, 13, ఒకటే మిగిలిపోయింది కదా. ఎందుకు లెక్క చేద్దాం. ఇంత 100, 68, 75, 8, 5, 13, 8, 1, 6, 14, 1 ప్లస్ 1 2, 243 పార్ట్లు. 243 పార్ట్లు 38,880 అయితే వాడేమడిగాడు, వై షేర్, వై అంత 68 వాల్యూ ఎంత అని అడిగాడు. క్రాస్ మల్టిప్లికేషన్ 243/68 ఇంటూ 38,880. చూద్దాం నెంబర్లు ఏమైనా పోయిద్దాం మనకి. 4, 3, 7, 2, 9, 3 ఎక్కం, 3, 8, 24, 3, 26 పోదు, ఏ ఎక్కం పోదు. కాసేపు ఈ 0 పక్కన పెట్టేద్దాం. 3, 8 ఎన్నిసార్లు పోయిద్ది, 3 ఎక్కంలో 8 ఎక్కడొచ్చిద్ది, 6 సార్లు వచ్చిద్ది. ఓకే, అంటే కన్ఫర్మ్ క్యాన్సిల్ అయ్యేటట్టు ఉంది, చూద్దాం. 243, 3, 8, 8, 8, 243 ఒకట్లో 243, 8 నుంచి 3 పోతే 5, 8లో నుంచి 4 పోతే 4, 3 నుంచి 2 పోతే 1, 8 దించుకున్నాం. 3, 8 ఎక్కడ పోయిద్ది, 6 చోట్ల పోయిద్ది. కాబట్టి చెక్ చేద్దాం అసలు పోయిద్దో పోదు. 243, 6, 6, 3, 18, 6 రోజులు చూద్దాం. 6, 3, 18, 6 రోజులు, 6, 4, 24, 1, 25, 6 రోజులు 12, 2, 14, 14, 58 సరిపోయింది. 14, 58 సార్లు 16 సార్లు పోయింది. కానీ అక్కడ 0 ఉంది కదా, ఇక్కడ 0 ఉంది క్వశ్చన్లో, కాబట్టి 160 సార్లు పోయిందని అర్థం. సార్లు పోయింది. ఎంత వేసాం గుర్తుందిగా, 38,880 × 68/243. ఎలా వేసాను అంటే
3 ఉంది, 8 ఉంది. సో దీంతో చెక్ చేయాలండి. ఎందుకు ఈ నెంబర్ కంటే పెద్ద దీంతో చెక్ చేయలేను కాబట్టి దీంతో చెక్ చేశాను. 3 ఉంది, 8 ఉంది, ఖచ్చితంగా పోద్ది. ఎందుకు 3 ఎక్కంలో 8 పోయిద్ది కాబట్టి, అంటే యూనిట్ ప్లేస్లో పోయిద్ది. అట్లా చెక్ చేశా. 160 సార్లు పోయింది. ఇప్పుడు 16 68 చూద్దాం. 16 68 16 8 ఎంత? 128. 6 16 96. 96 ఒక 12 108. పక్కన ఇంకో 0 ఉంది కదా ఇక్కడ, 160 కాబట్టి 0. 10,880 మన ఆన్సర్. వై ప్రాఫిట్ అదే 10,880. ఇది చేసే లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క కాన్సెప్ట్ ఏంది అంటే దీంట్లోనే బేస్డ్ ఆన్ డొనేషన్ ఆర్ ట్యాక్స్. బేస్డ్ ఆన్ డొనేషన్ ఆర్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ కట్టడం వల్ల, డొనేషన్ ఇవ్వడం వల్ల ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత నష్టపోయారు అనేది ఈ కాన్సెప్ట్. ఇప్పుడు అది ఉన్నారంట మయూర్ అండ్ అహామ్. Mayur and Aham started into a partnership by making investment the ratio 2:3. 2:3. 10% of the total profit goes to charity. అది గుర్తుపెట్టుకోవాలి. 10% పోతే మిగతా వాళ్ళు ఎంత ఉంటుంది? 90. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం. If Ahan's share is 4,860. Ahan's share is 4,860. Then what is the టోటల్ షేర్ అండ్ టోటల్ షేర్ అంటే ఎంత? 100 వాల్యూ మనం కనుక్కోవాలి. 100. సో ఓకే, ఇప్పుడు వీడి వాల్యూ 3 అంట. సో ఇప్పుడు ఎంత? 3 పార్ట్స్ వాల్యూ 4,860 అయితే 5 పార్ట్స్ ఎందుకు వస్తున్నాను నేను? ఇది మయూర్ది ప్లస్ అహాన్ది ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు చేద్దాం. 4,860 ఇంటూ 5/3 ఇంత చేద్దాం. 3 డైరెక్ట్గా వేసేస్తున్నా. 3 16 48. 3 2 6 0. ఇప్పుడు 162 5లు. 162 5లు. 5 2 10. 6 5 30. 31. 5 3. 5 1 5. 5 1 5 3 8. ఇంకో 0 ఎందుకు? ఇక్కడ పక్కన 0 ఉంది కాబట్టి ఇంకో 0 పెట్టుకున్నాం. ఇంత వాల్యూ వచ్చింది. ఇదంతకే మనకి 90% అని రౌండ్ చేసే చూసావా? 10% తీసేయంగా వచ్చింది. 90% వాల్యూ 81,800 అంట. ఇప్పుడు 0 0 కొట్టేసి, అంటే 9లో 81 ఎన్నిసార్లు పోయిద్ది? 9 సార్లు పోయిద్ది. అంటే ఒక్క పార్ట్ వాల్యూ 90 రూపాయలు అయితే 100 పార్ట్ల వాల్యూ ఎంత? సింపుల్, ఇంటూ 90 చేసేయడం. 9తో కొట్టేసాంగా, 90 వచ్చి ఇంకెంత మిగిలింది? 90 మిగిలింది. కాబట్టి 100 కూడా 90తో ఇంటూ చేసుకుంటాం. 9,000 మన టోటల్. సో 10% తీసేశారు. 10% అంటే ఎంత? 900 తీసేశారు. సింపుల్. 10% అంటే మనకు నుంచి ఒక పాయింట్ 0 పెట్టుకోవడమే, అంతే. ఒక పాయింట్ పెట్టుకోవడమే. ఇప్పుడు 10% ఆఫ్ 900 అంటే ఏం చెప్తాం? 90 అని. ఎందుకంటే దీన్ని ఒక పాయింట్ ముందు పెట్టుకుంటే సరిపోయింది. అదే 1% అంటే 2 పాయింట్ల ముందు పెట్టుకుంటాం. ఇప్పుడు 1% ఆఫ్ 900 అంటే 2 పాయింట్ల ముందు పెట్టుకోమని చెప్పాం కదా, 9. ఇలా ప్రతి లెక్కకి ఇలా యూజ్ అవుద్ది. అది ఎప్పుడైనా ఉపయోగపడుద్ది. అలా చేసుకుంటాం. సో 900 మన ఆన్సర్. ఇప్పుడు ఇంకో మోడల్ చూద్దాం. కాన్సెప్ట్ వచ్చేసి ఏంది అంటే బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా పంచుకున్నారు అనే దాని మీద. క్వశ్చన్: ఏ అండ్ బి ఇన్వెస్టెడ్ 30,000 అండ్ 20,000. ఈ వాల్యూ నార్మల్గా ఇచ్చాడు. సో 80% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వల్లీ అమాంగ్ దెమ్. 80% ఆఫ్ టోటల్ ప్రాఫిట్ distributed equally among them. Rest profit distributed according to their investment ratio. Rest profit distributed among their investment ratio ఎంత? 30,000కి 20,000 రేషియో ఎంత? 3:2 అలా పంచుకున్నారంట. సో the difference between shares of A and B is 4,000. Find the total profit and shares of A plus B అని అడిగాడు. ఆల్రెడీ డిస్కస్డ్. సో చూద్దాం. నేను ఫస్ట్ టోటల్ ప్రాఫిట్ని 100 అనుకుంటున్నా. వాడేమన్నాడు? 80% అన్నాడు. 80% ఈక్వల్గా పంచామన్నాడు. 80% ఏబీకి ఈక్వల్గా పంచితే ఎంత వచ్చింది? 80ని 40 100లో 80 పోతే ఇంకెంత మిగిలిద్ది? 20 మిగిలిద్ది కదా. దీన్ని వాళ్ళ
ఇన్వెస్ట్మెంట్ రేషియో విధంగా పంచమన్నాడు. 3 పార్ట్స్ 2 పార్ట్స్ కదా. సో టోటల్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 5లో 20 ఎన్నిసార్లు పోయిద్ది? 4 టైమ్స్ పోద్ది. కాబట్టి 3 × 4 12, 3 × 2 3, 4 × 2 8 ఇలా పంచుకున్నారు. ఓకే, 80% రేషియోని ఈక్వల్గా పంచుకుంటానన్నారు. ఏ బి ఈక్వల్గా పంచుకున్నా 40-40. దీన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ రేషియోలో పంచుతా ఉన్నారు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎంత? 30,000 20,000 20,000 0 కొట్టుకుపోతే 3:2 అదే రేషియోలో పంచారు. 3:2. టోటల్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ వాల్యూ 20 అంటాడు. అప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత అయింది? 5 పార్ట్స్ వాల్యూ 20 అయినప్పుడు ఒక పార్ట్ వాల్యూ 4 అయింది. కాబట్టి 3 పార్ట్స్ వాల్యూ 12 అయింది. దాని తర్వాత 2 పార్ట్స్. ఇది అలాంటి సింపుల్. 5 పార్ట్స్ వాల్యూ 20. అప్పుడు 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 5 4. ఒక పార్ట్ వాల్యూ 4 అన్నప్పుడు 3 పార్ట్స్ వాల్యూ 12. అదే ఇక్కడ వేసేసా. ఇంకా 2 పార్ట్స్ వాల్యూ 8 అయింది. సో ఇలా వచ్చింది. వాడేమన్నాడు? ద డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 4,000 అంటాడు. డిఫరెన్స్ బిట్వీన్ ఏ షేర్స్. ఇప్పుడు ఏ షేర్స్ అంటే ఈ రెండే కదా. 40 + 12 52 మైనస్ 40 + 8 42 48 ఎంత? 4 అంటే 4 పార్ట్స్ అనేవి 4,000 అయితే 4 పార్ట్స్ 4,000 అనేవి 4 పార్ట్స్ 4,000 అంటే ఒక పార్ట్ వాల్యూ ఎంత? 100,000. కాబట్టి మన టోటల్ ప్రాఫిట్ ఎంత? 100 పార్ట్స్ అంటే 1,00,000. ఒకటిలో 10, 100, 1000, 10,000, 1,00,000. సో ఇది కాదు, ఇక్కడ 1,00,000. అడిగాడు ఇద్దరు ప్రాఫిట్ల వాల్యూ ఎంత అని అడిగాడు. ఇద్దరు ప్రాఫిట్లు ఎంత వచ్చినాయి మనం కలుపుకుంటే? ఏదేమో 52, బీదేమో 48. 5 2 10 10. 100 పార్ట్ల వాల్యూ 1,00,000. ఇదే మా ఆన్సర్. సో ఫస్ట్ టైం చేసేటప్పుడు క్రిటికల్గా ఉంటాయి. సో మ్యాక్సిమం టైం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నోటెడ్ అయిపోతూ ఉంటాయి. సో ఇది బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్. ఇంకొక టాపిక్ ఉంది బేస్డ్ ఆన్ మేనేజ్మెంట్ అని చెప్పుకొని విల్ క్లోజ్. ఇంకో టాపిక్ కూడా ఉంటుంది, చూద్దాం. ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ మేనేజ్మెంట్. ఇందులో ఏం చేస్తాడంటే ఒక యాక్టివ్ పార్ట్నర్ ఉంటాడు, ఒక స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాడు. ఇందులో ఏమైందంటే యాక్టివ్ పార్ట్నర్కి ఎక్కువ షేర్ వెళ్ళిపోద్ది. ఎందుకు? వాడేగా మెయిన్ మొత్తం చూసుకుని ఉండేది. కాబట్టి దీంట్లో ఏం చేస్తాడంటే వీడికి వచ్చిన షేర్లో పోను ప్రాఫిట్లో కూడా లాభం తీసుకుంటాడు. ప్రాఫిట్లో కూడా వాడికి వచ్చే దాంతోపాటు ఎక్స్ట్రా కూడా వస్తుంది. ఎవరికి? యాక్టివ్ పార్ట్నర్కి. స్లీపింగ్ పార్ట్నర్కి ఏమొచ్చిందంటే ఏం రాదు, జస్ట్ డబ్బులు వస్తాయి. వీడికి ప్రాఫిట్తో పాటు కష్టాలు, లాభాలు, నష్టాలు మొత్తం వస్తాయి. ఇప్పుడు సమస్య చూద్దాం. నాజిర్ ఈజ్ ఏ వర్కింగ్ పార్ట్నర్ అంటే యాక్టివ్ పార్ట్నర్. నాజిర్ అనేవాడు యాక్టివ్ పార్ట్నర్. రోహిత్ ఈజ్ ఏ స్లీపింగ్ పార్ట్నర్. ఓకే, ఇన్ ఏ బిజినెస్ నాజిర్ పుట్స్ 5,000 అండ్ రోహిత్ పుట్స్ 6,000. సో వీళ్ళిద్దరు రేషియో ఎంత? 5:6. మనం రేషియో కన్ఫామ్గా రాసుకోవాలి. ఎందుకు? వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ రేషియో. ఓకే, నాజిర్ రిసీవ్డ్ 15% ఆఫ్ ద ప్రాఫిట్. 15% ఆఫ్ ద ప్రాఫిట్ కన్ఫామ్గా తీసుకుంటాడు. 15% ప్రాఫిట్ ఫర్ మేనేజింగ్ ద బిజినెస్ మేనేజ్ చేసినందుకు 15% తీసుకుంటాడు. అండ్ ద రెస్ట్ ఈస్ డివైడెడ్ ఇన్ ద ప్రపోర్షన్. రెస్ట్ ఈస్ డివైడెడ్ అంటే ప్రాఫిట్లో 15% పోగా మిగిలిన దాంట్లో కూడా అతను షేర్ తీసుకుంటాడు. సో ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ 8,880. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ద నాజిర్? టోటల్ వాల్యూ ఆఫ్ నాజిర్. సో యాజ్ వి డిస్కస్డ్, ఫస్ట్ ఏం చేస్తాం, ఇప్పుడేం చేస్తాం అంటే ఫస్ట్ వాడు మేనేజింగ్ డైరెక్టర్గా. సో వాడి షేర్ వాడికి ఇచ్చేస్తాం. ఎంత? ఫస్ట్ 15% షేర్ ఇచ్చేస్తాం. ఎంత? 880లో 15%. 5 ఎక్కం కొట్టేద్దాం. 5 3 5 2 2 44 సార్లు పోయిద్ది. 44 3 44 3 4 3 12 4 3 12 ఒకటి 13 132. సో ఫస్ట్ షేర్ వాడిది 132. ఇంకెంత మిగిలింది? 10లోంచి 2 పోతే 8, 7 నుంచి 3 పోతే 4, 8 నుంచి 1 పోతే 7, 748 మిగిలింది. 748 మిగిలింది కదా.
సో ఇందులో వాళ్ళు షేర్ తీసుకుంటారు, దీన్ని వాళ్ళు ఈక్వల్గా పంచుకోవాలి. ఈ 748లో వాళ్ళ షేర్ని పంచుకోవాలి. అంటే వాళ్ళ షేర్ ఎంత, వాళ్ళ షేర్ రేషియో 5:6. నాజిర్ది ఇంకోటి రోహిత్ది కదా. సో ఎవరి షేర్ మన ఇప్పుడు ఈ 11 పార్ట్స్ వాల్యూ ఎంత అంట, ఈ 11 పార్ట్స్ వాల్యూ 748 అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరే పంచుకోవాల్సింది 5:6ని రెండు కలుపుకున్నా. ఈ టోటల్ ప్రాఫిట్ ఎంత అయితే, సో ఇప్పుడు ఎవరిది మనకు కావాలి, 5 పార్ట్స్. 5 పార్ట్స్ అంటే నాజిర్ది మనకు కావాలి. 5 పార్ట్స్ వాల్యూ ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం లేదా కొట్టేద్దాం. 11 మల్టిపుల్ 11 ఎన్నిసార్లు పోయిద్ది, 6 సార్లు పోయిద్ది. ఎందుకు, 66 కంటే తక్కువ ఉంది. 74 లేదుగా, 77 కంటే తక్కువ ఉందంటే 6 సార్లు పోయిద్ది. ఇంక 8 ఉంది కదా, చివరి మనం చూడక్కర్లే. ఇంకా 8 వేసాడు, 88 కన్ఫామ్గా వచ్చేసిద్ది. సో ఇప్పుడు ఒక పార్ట్ వాల్యూ 68, 5 పార్ట్ల వాల్యూ ఎంతో చూద్దాం అంతే. 68 ఇంటూ 5, 5 8 40, 6 5 31, 34 అంటే నాజిర్ షేరు 340 ప్లస్ ఇందోట 132 ఉన్నాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 340 ఉంటుంది, ఆప్షన్స్లో గబక్కని టిక్ కొట్టేస్తాం. సో ఇతని షేర్ ఎంత అంటే 472 నాజిర్ షేర్. మేనేజింగ్ డైరెక్టర్ ది బేస్డ్ ఆన్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే, ఫస్ట్ ప్రాఫిట్లో నుంచి తనకు ఒక మేనేజ్ చేస్తానికి ఒక కొంత పర్సెంట్ షేర్ ఇస్తారు. మళ్ళీ మిగిలిన దాంట్లో నుంచి రేషియో ఇస్తారు. అదే మనం చేసింది. ఫస్ట్ 15% నుంచి తీసేసాం. ఎంత వచ్చింది వాడికి, 132 వచ్చింది. దాని తర్వాత మనకి 748 వచ్చింది. 748ని ఇద్దరు వాల్యూ ఇద్దరికి పంచాలి కాబట్టి పంచాం. అప్పుడు ఇద్దరికి 11 పార్ట్లుగా 2 కాబట్టి 748 వేసాం. ఎవరి వాల్యూ కావాలి మనకి, 5 పార్ట్స్ వాల్యూ అంటే నాజిర్ వాల్యూ కావాలి. కాబట్టి నాజిర్ వాల్యూ ఎంత కనుక్కున్నాం, 11 68 748. అంటే ఇప్పుడు ఒక పార్ట్ వాల్యూ 68, 5 పార్ట్స్ వాల్యూ ఎంత 340. సో 340 తిను డిస్ట్రిబ్యూషన్కి 132 మేనేజింగ్కి. సో ఈ రెండు కలుపుకుంటే మనకి 472 వచ్చింది. ఇది నాజిర్ యొక్క అమౌంట్. ఇది. సో ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ మోడల్ చూసి వీళ్ళు కాల్ ఇట్ డే బేస్డ్ ఆన్ శాలరీ. ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఏంటి అంటే బేస్డ్ ఆన్ శాలరీ. ఒకవేళ శాలరీ మీద వస్తే, శాలరీ మీద లెక్కలు వస్తే ఎలా చేస్తాం, పార్ట్నర్షిప్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూద్దాం. P and Q started the business with the capital of 1,50,000 and 4,50,000. And after a year, they get the profit of 2 lakhs. They get the profit of 2 lakhs. Okay, they get the profit of 2 lakhs. P gets a share of his profit plus some money as his salary. పీతో పాటు వాడి షేర్తో పాటు, పీకి వాడి షేర్తో పాటు సమ్ మనీ వచ్చాయి. సో అప్పుడు వాళ్ళకి శాలరీ ఇచ్చారు. పీతో పాటు సమ్ మనీ వచ్చాయి, అది వాడికి శాలరీ ఇచ్చారు. సో దట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హిస్ ప్రాఫిట్. సో ఇది వచ్చిన శాలరీ వాడి ప్రాఫిట్ కాదు. ఇఫ్ పీ గెట్స్ ద టోటల్ ఈజ్ 90,000. ఒకవేళ పీ టోటల్ అంటే శాలరీ మొత్తాన్ని 90,000 తెచ్చుకున్నాడు. మొత్తం శాలరీ 90,000 అనుకో. సో వాట్ ఈస్ ద శాలరీ, అది కాదు, అప్పుడు అలా కలుపుకున్నాం మనకి సమ్ మనీ వాడి మనీ కాదు, అంటే సమ్ మనీ ఇది కలిసి వచ్చిందిగా, ఇది వాడి శాలరీ కాదు. సో వాడి శాలరీ ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. వాడి శాలరీ ఎంత వచ్చిందని అడుగుతున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ చేద్దాం. ఇచ్చిన రేషియో రాసుకోవాలి. ఫస్ట్ పీక్యూ ఎంత అన్నాడు, 1,50,000 పీ, 4,50,000 క్యూ. కొట్టేసుకున్నాం. 4 సున్నాలు, ఈ 4 సున్నాలు కొట్టేసాం. 15 ఎక్కం, ఒకసారి 15 ఎక్కం 3 సార్లు. వీళ్ళ రేషియో ఇది, వాళ్ళ రేషియో 1:3. ఓకే, ఇప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఆఫ్టర్ ది ఇయర్ ద ప్రాఫిట్ ఆఫ్ 2 lakhs. ప్రాఫిట్ అంటే ఏంటిది, ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ ఈజ్ అవుట్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ 2 lakhs. పీ గెట్స్ ఇట్స్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. అంటే పీ గెట్స్ ఇట్స్ షేర్ ఆఫ్ ప్రాఫిట్. ఇది ప్రాఫిట్ వచ్చింది, 1 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద, 4 మీద. ఎంత వచ్చింది, 2 lakhs వచ్చింది. ఓకే, వేసిన స్టెప్ ఎవరి మీద ప్రాఫిట్ వచ్చిందో వాళ్ళని న్యూమరేటర్లో వేసుకున్నా, టోటల్ వేసుకున్నా, ఎంత ప్రాఫిట్ వచ్చిందో వేసుకున్నా. సో కొట్టేద్దాం. 4 ఎన్నిసార్లు పోయింది, 20లో 5 సార్లు పోయింది. 50,000 వచ్చింది వీడికి. ఓకే, పీకి 50,000 వచ్చింది. సో పీకి 50,000 వచ్చింది. సమ్ అమౌంట్ ఉంది కదా, అది మనకు తెలియదు. కానీ ఎంత ఇచ్చాడు మొత్తం, తనకి 90,000 ఇచ్చాడు. అంటే సమ్ అమౌంట్ ఇది, వాడి శాలరీ ఇది, మొత్తం కలిపి 90,000 తీసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు వాడి శాలరీ కనుక్కోవాలంటే ఏం చేస్తాం,
ఎక్స్ ఈక్వల్ టు 90,000 మైనస్ 50,000 ఈక్వల్ టు 40,000. ఇది. సో నెక్స్ట్ ఏం చేయాలి, రేషియో రాసుకున్నా. 1:3 వచ్చింది. పి మీద ప్రాఫిట్ వచ్చింది అన్నాడు. పి మీద ప్రాఫిట్ వచ్చింది. ఎంత వచ్చింది? 1 వచ్చింది. పి మీద ప్రాఫిట్ అంటే వాడు రేషియో రాసుకున్న 1 వచ్చింది. ఎంత మీద, ఇప్పుడు ఎంతమంది మీద వచ్చింది? ఇద్దరి మీద వచ్చింది. ఇద్దరి మీద, అందుకని 4 రాసుకున్నా. ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది. 2 lakhs వస్తే మనం కనుక్కోవాల్సింది ఏంటి? పి వాల్యూ. పి వచ్చిన సమ్ ఉంది కదా, షేర్ ఆఫ్ పి కనుక్కున్నా నేను. షేర్ ఆఫ్ పి వాల్యూ కనుక్కున్నా. ఇప్పుడు ఎంత వచ్చింది? 50,000 వచ్చింది. 50,000 కాదు తనకి ఇచ్చింది. 50,000తో ఆ 50,000 తన శాలరీతో కలిపి 40,000 వచ్చింది. 90,000 అన్నాడు. తన శాలరీ వాల్యూ అంతా నాకు తెలియదు. ఎక్స్ రాసుకున్నా. ఇప్పుడు ఏం చేశాను, దీన్ని అవతలకు పట్టుకొచ్చా. అంటే ఎట్లప్పుడు క్యాన్సిల్ చేసుకో, ఏమైంది? ఎలా తీసుకుంటావు 9 - 5 4 40,000 వచ్చింది. ఇదే మన ఆన్సర్. సో ఇది పార్ట్నర్షిప్ లెక్కలు. ఇప్పుడు నెక్స్ట్ వేరే చాప్టర్తో రేపు చెప్పుకుందాం. బాయ్.